ఈ గత 5 ఏళ్ల కాలంలో చూశారు పరిపాలన. ఈ రోజున ప్రతిదీ కూడా అంటే ఒక ప్రణాళికాబద్ధంగా లేదా ఒక నివేదికలు ఇస్తూ దాని మీద శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వెళ్తుంటే లేదు ఇదంతా కూడా ఊరికే షో పుటప్ తప్ప ఏమి లేదు, అసలు ఆర్థిక విధ్వంసం జరుగుతుంది, ఎక్కడా కూడా ఇది లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అనుభవం పెద్దవారిగా మీ అభిప్రాయం ఏంటి సార్? ఇవన్నీ ఊరికే చెప్పుకునేదే కానీ జరిగేది ఏమీ లేదమ్మా. ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళు చెప్తారు, వీళ్ళ మీద ఇవన్నీ మనకు అనవసరం. ఇప్పుడు వాళ్ళు వచ్చిన ఇక్కడ ఈ 2 నెలలు చాలా చక్కగా చేస్తున్నారు. చాలా మార్పు. అందులో ప్రతి ఒక్కడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ప్రతి నాయకుడు ప్రజల్లోనే ఉండాలి. ఇప్పుడు ఉండట్టు ఇప్పుడు ప్రతి నాయకుడు ఎమ్మెల్యే కానీ అందరు నాయకులు ప్రజల్లో ఉండి ప్రజలను అలర్ట్ చేసుకుంటా ఉంటే యాడికి పోదు పార్టీ. రెండోది మందు ఇప్పుడు మారుస్తూ ఉన్నారు, మద్యపాన ఇది ఓన్లీ గవర్నమెంటే నడపాలి. అది సాయంకాలం 5 కాడి నుంచి రాత్రి 10 వరకే నడపాలి. బెల్ట్ షాపులు ఉండవు గవర్నమెంట్ నడిపితే. కాబట్టి ముందు గవర్నమెంటే నడపాలి, ప్రైవేట్కి ఇవ్వకూడదు, బార్లు ఉండకూడదు. సో అలాగే దానికి సంబంధించి సరే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తారని చెప్పి ఆ మందు బాబులనే కొన్నేళ్ల పాటు తాకట్టు పెట్టిన పరిస్థితి అది జనాలు అర్థమైంది. కానీ కనీసం ఆ బ్రాండ్ మందు కూడా లేకుండా రేట్లు పెంచేసి వాళ్ళ నుంచి వసూలు చేసి నేను మీకే ఇచ్చాను కదా అన్న ధోరణిని ప్రజలు గమనించారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? అంటే బ్రాండ్ మందు కావాలంటారా లేకపోతే మామూలుగా మంచి మందు అంటే కాస్ట్లీ అని కాదు, మామూలుగా తాగినా చెడిపోకుండా ఉండాలి. అది 5 కాడి నుంచి 9 వరకే ఉండాలి. అదే టైం ఇట్లా ఉండకూడదు. ఇడిగా ఎప్పుడు పడితే అప్పుడు దొరికితే ఇవాళ ప్రతివాడు తాగితే మంచి అది ఇది అని చెబుతున్నారు కానీ తాగి పని చేయలేకపోతున్నారు. అయ్యా పనిలో రోజు తాగి పని చేయలేకపోతున్నారు మనుషులు. అందుకని చెప్పి 5 కాడి 9, 10 వాడు ఇంటికి ఎత్తుకెళ్ళి తాగేటట్టు దానికి అన్ని బిల్లులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి నో ఫ్రాడ్. కాబట్టి ఆ పని చేయడం కూడా మంచిది. రెండోది అన్న క్యాంటీన్లు నడుపుతున్నారు. అన్న క్యాంటీన్లు 5 రూపాయలే టికెట్. అందులో 5 రూపాయల టికెట్, 10 రూపాయల టికెట్, 20 రూపాయల టికెట్. భోజనం అదే ఉండాలి. ఎవరన్నా ఎక్స్ట్రా ఇవ్వదలుచుకుంటే ఆ 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి తిని వెళ్తారు. అది మంచి పద్ధతి. లేనాడు 5 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటాడు. నా పోటీ తినాలనుకున్న 20 రూపాయలు ఇచ్చి తినొస్తాం. మా 15 రూపాయలు కూడా గవర్నమెంట్కి దాంట్లో లెక్కలోకి వస్తుంది. కాబట్టి అది ఒకటి బాగుంటుంది. అంటే 5 రూపాయలకి మార్పు అయితే కనిపిస్తుంది అంటారు. అంటే అన్న క్యాంటీన్లని కానీ లేదా ఇసుక విధానం కానీ లేదా ఆయన వచ్చిన తర్వాత పెద్దవాళ్ళకి పెన్షన్లు పెంచడం కానీ అంటే ఈ వయసులో వాళ్ళకి పనులు చేయలేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఇచ్చిన ₹1 ఎవరైనా సంతోషపడతారు కానీ లేదా 10,000, 20,000 ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన విధానం ఎలా చూడాలి? 7,000 ఇప్పుడు 4,000 ఇవ్వడంలో తప్పేం లేదండి. పని చేసుకోలేని బతకలేని వాళ్ళు బతికేయాలి. గవర్నమెంట్ ఒకటి మన వాళ్ళు ఏం చెబుతారు, విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవి కావాలనుకుంటాం. ఆహారం ఆహారం పెడుతున్నారు బాగానే 5 రూపాయలకి ఎవరైనా లేనాడికి. ఇంకా కావాలనుకుంటే 10 రూపాయలు. ఇప్పుడు ఆడవాళ్ళు దీన్ని 10 రూపాయలు ఇచ్చిన తప్పు లేదు. వాళ్ళు కూడా వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కానీ పోతే ఇప్పుడు ఉపాధి కూలీల కింద మనం 200 రోజులు 100 రోజులు చేస్తున్నాం అంటున్నారు. అట్లా కాకుండా ఆ 100 రోజుల పని గవర్నమెంట్కి డొంకలు ఉన్నాయి కొన్ని లక్షల ఎకరాలు మన రాష్ట్రంలో. వాటికి చుట్టూ అటు మొక్క ఇటు మొక్క అంటే వాళ్ళ చేత చేయించుకుంటే రాష్ట్రానికి లాభం, ప్రజలకి లాభం, వాళ్ళకి పని ఉంటుంది. అంతేగాని వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టి చేశారా చేయలేదని లేదు. కొంత ఏరియా కొంతమందికి అప్పచెప్పి వాళ్ళకి ఈ మొక్కలు పెంచమంటే మనకి పొలాల్లో డొంకలు ఉంటాయి అమ్మ. డొంక అటుపక్క ఇటుపక్క మొక్కలు నాటితే మామిడి మొక్కలు, చింత మొక్కలు అన్నీ రాతే. ఒకప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు నాటారు. అయ్యి ఆ మొక్కలు నాటితే ఇది రేపు వచ్చే ఆదాయము వాళ్ళకి ప్రజలకు అందుద్ది. మార్పు ఉందంటారు సార్? చాలా మార్పు ఉంది. మార్పులు